ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ కొండదేవతాయ నమ. జాయ్ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ముఖ్యంగా చాలామంది మరి ఇంట్లో చనిపోయిన వాళ్ళు చనిపోయిన తర్వాత మరి ఎన్ని రోజుల్లో మరి ఇంట్లో దీపం పెట్టుకో ఉంటారు, మరి ఎన్నో రోజుల్లో దీపం పెట్టాలి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఆయన చనిపోతే దిన కార్యక్రమం అనేది ఎన్ని రోజుల్లో చేయాలి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది గ్రతంలో అనేది మరి చనిపోయారా అంటే ఆ ఇంట్లో ఒక సంవత్సరం దాకా అసలు ఆ ఇంట్లో ఊదుబత్తి కాదు, పూజ కానీ ఏమి వెలిగించరు. మరి అలాగ వెలిగించుకోకుండా ఉంటే ఆ ఇంటికి ఏమన్నా అరిష్టమా అని చాలామందికి ఒక సందేహాలు ఉన్నాయి. అయితే చనిపోయిన తర్వాత మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే 21 రోజు, ఆ 21 రోజు లోపులోనే చిన్నదినము పెద్దదినము అంటారు. అలాగా ఆ దిన కార్యక్రమం అనేది కొంతమంది 2 చేసిన దాకా ఏమి చేయరు. కొంతమంది ఒకటే చేసి కొన్ని కార్యక్రమాలకి ఆ పనులకి ఈ పనులకి వెళ్తుంటారు. కాబట్టి అలా చేయకూడదు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టంలో అనేది 2 ఉన్నాయి అనుకోండి. చిన్న దినము పెద్ద దినం అంటారు. కొంతమందికి ఒకటే ఒక దినమే ఉంటుంది, 2-3 దినాలు ఉండవు వాళ్ళకి. ఎందువల్ల అంటే ఏదైనా సరే ఒక 2 అని వాళ్ళ దాంట్లో వచ్చిందంటే ఆ 2 అయ్యేంత వరకు ఏరే పూజలు పునస్కారాలు ఏమి చేయకూడదు. మరి శాస్త్ర ధర్మం ప్రకారంగా చూసుకుంటే మనసుకి చనిపోయిన తర్వాత ఆత్మ ఒక 3 రోజుల పాటు మళ్ళా తిరిగి వచ్చి ఆ స్థానంలో తిరుగుతుంటుంది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మని మనం చూస్తుంటుంది కానీ మనం ఆ ఆత్మను చూడలేం. ఆ 3 రోజుల పాటు మీరు పవిత్రంగా ఉండాలి. తర్వాత 3 రోజుల్లో దిన కార్యక్రమం చేస్తారు. అది శాస్త్ర ధర్మం. ఎందుకంటే అది 3 రోజుల వరకు ఆత్మ తిరుగుతుంది కాబట్టి ఆ ఆత్మకి శాంతి కావాలంటే 3 రోజుల తర్వాతే దానికి దిన కార్యక్రమం చేయాలి. దాని తర్వాత 21 రోజు, ఎందుకంటే మధ్యలో కొన్ని రోజులు వాళ్ళకి సెట్ కావు. చనిపోయిన రోజుకి దిన కార్యక్రమానికి రోజుకి ఏమవుతుందంటే ఆ 2 రోజులకి పొంతన కుదరదు. వాళ్ళకి కొన్ని పనులు కూడా ఆ టయానికి సెట్ కావన్నమాట. వాళ్ళ పనులు ఒకటి ఉంటాయి, ఈ కార్యక్రమం ఒకటి ఉంటుంది. కాబట్టి 21 రోజు, కరెక్ట్గా 21 రోజు దిన కార్యక్రమం చేయాలి. దిన కార్యక్రమం చేసిన తర్వాత 21 రోజు తర్వాత ఆ భస్మాన్ని తీసుకొని మనకి ఏరే నదులు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఒకటి చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మా అమ్మా నాన్న ఎత్తబోయి భద్రాచలంలో కానీ గోదావరిలో కానీ కాశీలో కానీ కలపాలనే ఒక ప్రేమ అభిమానం ఆలోచనలు అనేది కొంతమందికి ఉంటుంది. అలాగ ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అయిపోవాలి. ఇక్కడ 21 రోజు కార్యక్రమం అయిపోవాలి. ఈ 21 రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ నదైనా కానీ ఏ పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి నదిలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టుగైతే ఆ ఆత్మకి శాంతి దొరుకుతుంది. ఆ ఆత్మకి అనేది ఒక పరమాత్మ అనేది అనుగ్రహాన్ని అనేది పొందుతాడు. తప్పకుండా ఆ భగవంతుడు కటాక్షణ కుపంలోకి భగవంతుడు సన్నిధానంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి కొంతమంది ఆలోచన ప్రకారంగా ఏంటంటే దిన కార్యక్రమం కాకముందే కొంతమంది వేరే దుక్కును వెళ్ళి కలుపుతుంటారు. కానీ అలా చేయొద్దండి, తప్పు. ఏదైనా సరే ముందు కార్యక్రమం 21 రోజు అయిపోయినాక 22వ రోజు నుంచి మీరు ఏమి చేసుకోవాలో అప్పుడు చేసుకునేట్టుకైతే మీకు ఆ ఆత్మకి శాంతి అవుతుంది, మీకు ప్రశాంతంగా ఉంటుంది, మీకు ఒక మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మరి
మనశ్శాంతి లేక మానసికంగా ఇబ్బందులు పడుతూ ఇంట్లో డబ్బు లేక కుటుంబంలో ఎంత సంపాదించినా నిలబడుకోకుండా ఉండటం, ఇంట్లో మానసికమైన ఒత్తిడి, మరి ఒకరికి ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా సికాకులతో ఇబ్బందితో మానసికమైన బాధతో కొంతమంది బాధపడుతుంటారు. మరి మీ మీద ఎవరో శాతపడి చేసినట్టుకు కానీ ఎవరో పూజలు చేసినట్టుకు కానీ కొంతమంది మీకు చెబుతుంటారు. మరి అవి మీరు ఆలోచించి ఏమి చేయాలో మీకు అంతు పట్టక ఒకటి చేయాల్సిన పోయి ఇంకోటి చేస్తుంటారు. అలా మీరు తప్పుడు చేయొద్దండి. మీరు ఏమి చేయాలనుకున్నా కూడా దీనికి సంబంధించిన గురువు గారిని పట్టుకోవాలి. దానికి సంబంధించిన గురువును పట్టుకొని అసలు మాకు ఇంట్లో ఏమి జరుగుతుంది, మరి ఇప్పుడు మాకు చనిపోయిన ఆయన ఎలా చనిపోయాడు, మరి ఆయన చనిపోయే టయానికి చనిపోయాడా లేకపోతే మధ్యలో చనిపోయాడా, హౌస్ మధ్యలో వచ్చి చనిపోయాడా అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి చేయాల్సిన కొన్ని శాంతం అనేది కొన్ని ఉంటాయి. పూజ బలాలు, మంత్ర బలాలు ఉంటాయి కొన్ని. ఆ మంత్ర బలాలు పూజ బలాలు అనేది కలుపుకొని చేసి దాన్ని ఏర్పాటు చేస్తే తప్పకుండా ఆ ఆత్మకి శాంతి అవుతుంది, ఈ ఇంటికి శాంతి అవుతుంది, వాళ్ళ కుటుంబానికి ప్రశాంతం అనేది వస్తుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పొలంలో ఏముంది, ఏం జరుగుతుంది అనేది జాతక చక్కెర కుండలు వేసి జాతక బలం అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఈ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంలో మేడారమున మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి అక్కడ చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మవారు మూలికలు తీసుకుంటాం. ఇలాంటి మూలికలు అంటే ఈ మామూలు మూలికలు కావు. పూజా బలం చేసి తపస్సు చేసి యజ్ఞం చేసి మేము ఈ వేరుని భూమిలో నుంచి పీకుతాం. ఈ వేరుని ఇది వచ్చేసి సామాన్యమైంది కాదు. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, ఉద్యోగానికి, సంతానానికి, భార్యాభర్తల సమస్యలకి, కుటుంబ సమస్యలకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము పూజా బలం చేసి అందరికీ ఇస్తుంటాం. ఎందువల్ల అంటే మేము పూజా బలం చేసింది అందరికీ దక్కాలి. మేమిచ్చే వేరు సంజీవని అందరి దగ్గర ఉండేట్టుగైతే వాళ్ళకి అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు కలిగి మనశ్శాంతి కలిగేట్టుగా మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చినట్టుగైతే మీ పేరుని బట్టి ఈ సంజీవ, వన సంజీవ, సభా సంజీవ, ఇది జనదిష్టి సంజీవ, ఈ సంజీవని మేము పూజ చేసి ఫ్రీగా మేము ఇవ్వగలుగుతాం. తప్పకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉండాల్సిన ఎవరన్నా ఉండవాళ్ళు, ఇప్పుడు మాది ఆఫీస్ వచ్చి హైదరాబాదు శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్య పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే ఈ వేరుని మేము ఫ్రీగా మీకు ఇచ్చి మీకు ఉండాల్సిన సమస్యలు అనేది మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. లేదు దూరం నుంచి మేము దూరంలో ఉన్నామండి, ఏరే ఊరిలో ఉన్నాము, మరి మాకు ఈ సంజయం మాకు ఎలా దొక్కిద్దంటే మేము కొరియర్ ద్వారాగా మీకు పంపించగలుగుతాం. తప్పకుండా మాకు ఒకసారి ఫోన్ చేసి మీ అడ్రస్ చెబితే మేము తప్పకుండా మీకు పంపిస్తాం. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. జై సమ్మక్క.